ఆఫ్రికాలోని ఇథియోపియాలో హెలిగుబ్బి వాల్కెనో పేలడంతో దాని తాలూకు బూడిద మేఘాలు భారత్ వైపు కదిలివచ్చాయి. ఈ నేపథ్యంలో విమాన సర్వీసులతో పాటు ఆయా రాష్ట్రాలపై ఇవి ప్రభావం చూపే అవకాశం ఉందనే కథనాలు కూడా వచ్చాయి. దీనిపై పౌర విమానయాన శాఖ స్పందించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా విమాన కార్యకలాపాలు సజావుగానే సాగుతున్నాయనైతే వెల్లడించింది. ముందు జాగ్రత్త చర్యలుగా కొన్ని విమానాలను దారి మళ్లించినట్లు తెలిపింది. ఈ వ్యవహారంపై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, భారత్ వాతావరణ విభాగం, విమానయాన సంస్థలు, అలానే అంతర్జాతీయ ఏజెన్సీలతో సమన్వయం చేసుకున్నట్లయితే తెలిపాయి. భారత విమానాశ్రయాల ప్రాథమిక సంస్థ ఇప్పటికే నోటం కూడా జారీ చేసింది. ప్రభావిత విమానాలకు ఈ మేరకే సమాచారం కూడా అందించింది. దేశవ్యాప్తంగా విమాన కార్యకలాపాలు సజావుగా సాగేలా కూడా చేశారు. అలానే ప్రస్తుతానికి ఎటువంటి ఆందోళన అక్కర్లేదని తెలిపారు. పరిస్థితిని కామ్గా పర్యవేక్షిస్తున్నట్లు, ప్రయాణికుల భద్రత కోసం ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తున్నామని అయితే పౌర విమానయాన శాఖ తెలిపింది. ఇథియోపియాలో ఎల్లిగుబ్బి అగ్నిపర్వతం రెండు మేఘాలు నింగిలో వేల అడుగుల ఎత్తులోకి చేరాయి. అయితే ఇవి ఎర్ర సముద్రం మీదుగా అరేబియా ద్వీపకల్పం చేరుకొని అక్కడి నుంచి భారత ఉపఖండం దిశగా ప్రయాణించాయి. అయితే ఇవి గుజరాత్, ఢిల్లీ ఎన్సీఆర్, రాజస్థాన్, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు విస్తరించాయి. ఇవి మంగళవారం రాత్రి 7:30 నాటికి భారత గగనతలం దాటిపోయే అవకాశం ఉందని ఎన్డీఏ అధికారులు వెల్లడించారు. అలానే ఇవి చైనా దిశగా కదులుతున్నాయని కూడా తెలిపారు.